వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పోహా కట్లెట్స్ తయారు చేద్దాము. అంటే అటుకులు నేను 1 కప్ తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఒకటి మీడియం సైజు ఆలు ఉడకబెట్టి ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ అయినా పర్వాలేదు, లేకపోతే అటుకులు ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వేసి రఫ్గా ఉండాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒకటి పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు లేదా కొత్తిమీర అయినా పర్వాలేదు. ముందు ఒక బౌల్ తీసుకొని అటుకులు ఇందులో వేసుకుందాము. వేసుకొని నీళ్ళు పోసుకొని 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. నీళ్ళు వంపేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ చేయాలి. ఇవన్నీ ఉప్పేసిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్ళు చల్లి పెట్టుకుందాం. నీళ్ళు చల్లి నానబెట్టుకోవాలి. ఒక 4-5 మినిట్స్ వరకు. 4 మినిట్స్ అవుతుంది. కొంచెం నానే అటుకులు దీంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టి స్మాష్ చేసిన ఆలుగడ్డ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అటుకులు ఆలుగడ్డ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అటుకులు మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కారము, ఆమ్చూర్ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా, పసుపు అన్నీ వేసుకొని కలుపుతుండాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, మనం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇందులో ఒక చిన్న గిన్నెలో తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. చిక్కగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్లెట్స్ తయారు చేద్దాం. ఈ విధంగా తీసుకొని కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచాలి. మనం అటుకులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా రఫ్గా, దీంట్లో ముంచుకోవాలి. ఇంట్లో అద్దాలి. ఈ విధంగా అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి. ముందు ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక అయినా పర్వాలేదు, ప్యాన్ అయినా పర్వాలేదు పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం.
ఇవి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను షాలో ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసినా బాగానే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఇవి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా నిదానంగా. దీంట్లో ఎన్ని పడతాయి అన్ని పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇంకో వైపు తిరిగేసుకోవాలి. ఎర్రగాలి బాగా. ఈ సైడ్స్ అన్నీ కాలాలంటే మొత్తం చుట్టూ ఈ ప్యాన్కి ఇటువైపు పెట్టాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకుందాం. వీటిలో టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఇట్లా షాలో ఫ్రై చేసుకుందాము. ఇవి ఇంకో వైపు టర్న్ చేసుకుందాము. రెండు వైపులా చక్కగా షాలో ఫ్రై అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తా. వీటిని టిష్యూ పేపర్లకు తీసుకుందాం. ఇదే విధంగా అన్నీ చేసుకుందాం మొత్తం షాలో ఫ్రై. పోహా కట్లెట్స్ పైనుంచి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పోహా కట్లెట్స్ టమాటా కెచప్తో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.